వెనకలు ఉందా ఆ మౌంటైన్ పేరు హోయినా పొటోసి. అది ఆల్మోస్ట్ 6088 మీటర్స్. ఇది లాపాజ్ బొలివియాలో ఉంది. ఈ మౌంటైన్ మనం ఎక్కమా ఎక్కేటప్పుడు మన బాడీ ఎలా సహకరిస్తారా లేదా ఈ వీడియోలో చూద్దాం. మన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాము. ఇది వెహికల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా సామాన్లు అన్నీ లోడ్ చేసేసారు. ఇంకొక 3 అవర్స్లో మనం క్యాంప్ దగ్గర ఉంటాం. ఒక క్విక్ స్టాప్ అనమాట. ఇక్కడ కోకా లీవ్స్ తీసుకున్నాము. ఇది ఒక గ్రోసరీ స్టోర్లో ఆపారు. మన వ్యాన్ ఇదంతా పైన అంతా సామాను ఉన్నాయి. స్నాక్స్ ఏమైనా కొనుక్కోవడానికి మన వాటర్ క్యారీ చేయడానికి ఇక్కడ ఆపారు అనమాట. వ్యూ చూడండి. ఇక్కడ ఆపారు. ఇక్కడ ఆపిన తర్వాత ఇక్కడ మనం లోపలికి వెళ్ళి మన బూట్స్ అనేవి వెతుకోవాలన్నమాట. ఎందుకంటే ఐస్ మీద నడుస్తాం కదా, వాటికి బూట్స్ చూసామే ఇక్కడ ఉన్నాయి. మన సైజ్ చూడాలి ఇప్పుడు. ఆర్ యూ ఎక్సైటెడ్ యూషి? సూపర్ నర్వస్. మన షూస్ అయితే పిక్ చేసుకున్నాము. మన షూస్ అవన్నీ ఇప్పుడు పైన పెడుతున్నాం. ఇంకా నెక్స్ట్ స్టాప్ బేస్ క్యాంప్. ఇలా వెళ్తున్నాం. ఇంకా మన డ్రైవ్ అక్కడ బేస్ క్యాంప్ వరకు తీసుకెళ్తుందా చూసారా? మన వెనకాల కనిపిస్తుందా ఆ మౌంటైనే హోయినా పొటోసి. చూస్తుంటేనే భయం కలుస్తుంది ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ 6000 మీటర్లు. Get how high it is. అక్కడ ఉన్న మౌంటైన్ ద టాలెస్ట్ మౌంటైన్ ఇన్ లాపాజ్. అది 6500 సంథింగ్. అక్కడ అనిపిస్తుందా? దాని పేరు ఇలిమాని. అది క్లైమ్ చేయాలంటే ఆల్మోస్ట్ 4-5 డేస్ పడుతుంది. ఇదంతా గ్రేవ్ యార్డ్ చూడండి మౌంటైన్ పక్కన. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనము మన పాస్పోర్ట్ నెంబర్ అవన్నీ ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ చూసారు, ఇక్కడ అందరు రెడీ అవుతున్నారు. ఇక్కడ మన ఎక్విప్మెంట్ అన్నీ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఉన్నాము ఆల్మోస్ట్ 4600 మీటర్స్. అక్కడ పైన సమ్మిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 61+. ఈ మౌంటైన్ మనం 3 రోజుల్లో ఎక్కొచ్చు లేదా 2 రోజుల్లో ఎక్కొచ్చు. 2 రోజులలో మనకి ఫ్లైట్ ఉంది, అందుకే మనం 2 డేస్ చేస్తున్నాం. చాలామంది 3 డేస్లో చేస్తారు. అది కోకా లీవ్స్ నములుతున్నా కొంచెం ఆల్టిట్యూడ్కి హెల్ప్ అవుతుందని. కొంచెం ఇది ఇప్పుడు బేస్ క్యాంప్. ఇక్కడ మనం ఏదైనా తినేసి ఇంకా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు టైమ్ 11 AM. ఇది మన ఫుడ్. ఇంకొక 30 మినిట్స్లో స్టార్ట్ అవుతాం. ఇది నా బ్యాగ్. సో ఇది నేను వేసుకొని పోలేదు. ఒక 15-20 కిలోలు ఉంటుంది. అయితే రెడీ అయ్యా, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇవి రూమ్స్ అనమాట. ఇలా ఉంటాయి బెడ్స్ అన్నీ. అలా ఇది చూసారా? మనం ఇప్పుడే బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయినాము. బేస్ క్యాంప్ 4700 మీటర్స్. ఇప్పుడు మనం హై క్యాంప్కి వెళ్తున్నాము. అది 5200. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ పడుతుంది. ఆ వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. అది ఎక్కాలి మనం ఇప్పుడైతే మధ్యలోకి వెళ్ళాలి. మనము ఈరోజు ఫస్ట్ స్టాప్ మనం అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళి కనిపిస్తుందా? అది అక్కడికి వెళ్ళాలి. ఒక్కొక్క అడుగు చుక్కలు చూపిస్తుంది. ఒక్కొక్క అడుగుకి గాలి తీసుకోవడం అంత కష్టం అవుతుంది. సో ఇలా తీసుకొని అది వెళ్ళి అటు కిందికి వెళ్తుంది. పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 PM అవుతుంది. చూడాలి, ఈ ఆల్టిట్యూడ్కి బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేస్తలేదు. ఈ రెస్ట్ తీసుకుంటున్నామా. 4900 అలా వచ్చామా. ఈ రాత్రికి అక్కడ స్టే చేయాలి. ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇతను మన గైడ్ అనమాట. వచ్చేసాం. అక్కడ చూడండి ఇంకా గ్లేషియర్ కనిపిస్తుంది. ఇంకా కొంచెం నడవాలి. మన క్యాంపింగ్ సైట్ ఈరోజు నైట్కి అక్కడ ఉంది. అక్కడ ఏం చెప్పాలి, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క చుక్కలు చూపిస్తుంది అనొచ్చు. కానీ టైం తీసుకొని మెల్లగా నడవడం బెటర్. సో అన్నట్టు
బొలివియాలో చాలా 6,000+ మీటర్ మౌంటైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది లాపాజ్ నుండి జస్ట్ 3 గంటల దూరంలో ఈ ప్లేస్ ఉంది. చాలా పాపులర్, ఆల్మోస్ట్ 20,000 feet. ఒక బ్రిడ్జ్ వచ్చింది ఇప్పుడు అన్నట్టు. ఈ ప్లేస్ ఎంత ఎత్తులో ఉందంటే, మీకు కిలిమంజారో తెలుసు కదా, కిలిమంజారో ఎలివేషన్ ఆల్మోస్ట్ 5,900 700 అనుకుంటా. ఇది దానికన్నా పెద్దది. ఇది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు 4,900 మీటర్స్కి వచ్చాము. ఆల్మోస్ట్ 100 meters పైకి వెళ్ళాము. కొంచెం బ్రేక్ తీసుకుంటాం అన్నమాట. ఎవ్రీ 15-20 మీటర్లకి బ్రేక్ తీసుకోవాల్సి వస్తుంది. మనం చేసేది 2 days టూర్. కొంతమంది 3 days చేస్తారు. 3 days చేసే వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చి అక్కడికి గ్లేషియర్ ఉంటుంది. ఆ గ్లేషియర్ ఉందా, ఆ గ్లేషియర్ దగ్గర ఐస్ క్లైంబింగ్ నేర్పిస్తారు అనమాట 3 days చేసే వాళ్ళకి. 2 days వాళ్ళకి డైరెక్ట్ ఏం లేదు, డైరెక్ట్ సీదా పైకి వెళ్ళిపోయాలి అంతే. ఈ ప్రాక్టీస్ అదంతా ఏముండదు. ఎందుకంటే 2 days వాళ్ళకి డైరెక్ట్ అక్కడనే ఐస్ ఎక్కడమే అంత, ఇంకా ప్రాక్టీస్ ఏముండదు. అందుకే ఎవరైనా వస్తే 3 days చేయండి బెటర్ ఐస్ క్లైంబింగ్. ఎందుకంటే పైన సమిట్ దగ్గర అంత ఐస్ ఉంటుంది. గంట పట్టింది ఇటుకి రావడానికి 200 మీటర్లకి. ఇప్పుడు ఇలానే అది చూసారా, అది ఎక్కి ఆ క్యాంప్ వెనుకలకి వెళ్ళాలి. అమ్మా, నా బ్యాగ్ నాకుంది, కానీ ఇవాళకైతే ఒక పోర్టర్ తీసుకుండే. ఎందుకంటే చాలా కష్టం ఈ వెయిట్ని మోసుకొని నడవాలంటే. వీళ్ళని చూస్తుంటే అమ్మా అనిపిస్తుంది. ఇక చూడండి, వీళ్ళు పైన క్యాంప్కి సామాన్లు తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ నేటివ్ బొలివియన్స్. వీళ్ళు చెప్పా కదా, వీళ్ళ లంగ్స్ ఇంకా హార్ట్ అనేది చాలా పెద్దగా ఉంటాయి, పవర్ఫుల్గా ఉంటాయి. వీళ్ళకి ఇంకా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఈజీ ఎక్కేస్తున్నారు ఇవన్నీ. అంటే మన నేపాల్ గూర్ఖాస్ అదండి, షెర్పాస్ ఎలా అలా. ఇప్పుడు 5,100 మీటర్స్కి వచ్చాము. టైం 3 అవుతుంది. ఆల్టిట్యూడ్ నో జోక్. ఈ వ్యూ చూడండి, అక్కడ మంచిందా కొండల మీద మబ్బుల పైకి వచ్చాము. Every now and then we need to rest because we're so high that we need more oxygen. So taking some time to rest. He's doing so good carrying all of his own ice climbing stuff. How are you feeling? ఇవాళ అక్కడ ఎక్కుతుంది తను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. తను చాలా బాగా ఎక్కుతుంది. ఇప్పుడు మనం 5,100 సంథింగ్ ఎలివేషన్లో ఉన్నామా. నాకు ఒక 20 కిలోల వెయిట్ ఉంది. దీంట్లో షూస్ ఉన్నాయి, స్నో షూస్, చాలా చాలా వెయిట్ ఉంది. స్లీపింగ్ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అయితలే. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ అ పోర్టర్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టైం హైకింగ్ ఎనీ మౌంటైన్ దట్ ఈస్ మోర్ దెన్ 3,000 meters. డైరెక్ట్ 6,000 కొడుతున్నాం. ఇప్పుడైతే 5,000 దాకా కొట్టేసాం. రేపు పొద్దున 6,000 కొడతామా లేదా చూడాలి. ఇక వీటి దాకా వస్తేనే దేవుడు అనిపించిండు. ఒక్కొక్క అడుగుకి గుండె నాది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ దోశ మీద కొట్టుకుంటుండొచ్చు. ఓకే, కంటిన్యూ.
వెనకాల చూసారు అకామిడేషన్ అది. ఇది హై క్యాంప్ 5200 meters. చూడండి మొత్తం మబ్బుల పైన వచ్చేసాం. ఇది దీంట్లో ఉంటున్నాం మనం ఈ రాత్రికి. ఇప్పుడు టైం 5 అవుతుంది. 7 o'clock అలా పడుకొని 1 o'clock లేవాలి. 1 o'clock లేసి అనిపిస్తుందా అది ఎక్కాలి. ఎట్లా ఎక్కుతున్నాం ఏమో అని ఇటు దాకా వచ్చుడే మస్తు ఎక్కువ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మౌంట్ ఫూజీ తెలుసు కదా, దాని హైటే 3400 3700 ఉంటుంది. మనం ఆల్మోస్ట్ 5200కి వచ్చినాం. టైం 5 అవుతుంది. 6 గంటలకల్లా లంచ్ పెడతారు, 6 గంటలకల్లా డిన్నర్ పెడతారు. దాని తర్వాత 7 o'clock మనం పడుకోవాలి. ఇంకా రాత్రి 1కో లేదా 2 కల్లా లేసి రెడీ అయ్యి ఇంకా సమిట్ చేయాలి. ఇంకా అదే ఇది హై క్యాంప్లో ఉన్న అకామిడేషన్ అనమాట. ఇంత ఎత్తులో ఇంత బాగా కట్టారు సరా. ఇది నా బెడ్, అది ఇవాళ బెడ్. ఇక్కడ అంతా ఎవరెవరో ఉన్నారు. Look at my bag, it's like 50 kilos. Thanks, Yoshi. Idi. I kept my stuff here, but our bed is this one and that's yours. Yes. I don't know where your bag is, we can find it later. ఇది మన ఫుడ్. మనం రాత్రి ఈ రాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. ఏమంటున్నా అంటే రాత్రి టెంపరేచర్ ఆల్మోస్ట్ -10 -15 వరకు వెళ్తుంది. ఎందుకంటే రాళ్ళ ఇల్లు మళ్ళీ చాలా ఆల్టిట్యూడ్ ఉన్నాం. మనం ఆ బెడ్స్ మీద మనం స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని పడుకోవాలి. రాత్రి 2 గంటలకు లేపి బ్రేక్ఫాస్ట్ పెడతారు. 3 గంటలకు మనం స్టార్ట్ అవుతాం అనమాట ఆ కొండపైకి. మనం కింద బేస్ క్యాంప్ నుంచి ఈ హై క్యాంప్కి రావడానికి ఆల్మోస్ట్ 3 గంటలు పట్టింది. 500 మీటర్లు 600 మీటర్ల ఎత్తుగా ఎక్కాం. రేపు పొద్దున ఈ 5200 ఇప్పుడున్న దగ్గర నుంచి 8088 ఎక్కాలి. అంటే ఆల్మోస్ట్ 900 మీటర్లు ఎక్కాలి. చూద్దాం ఏమవుతుందో. మేమైతే మస్తు వీడికి వచ్చుడే మస్తు గొప్ప అనిపిస్తుంది. సో ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్ వీడి దాకా వచ్చినందుకు. ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఈ రాళ్ళ ఇంట్లో మనం ఉంటున్నాం కదా, ఇది ఈ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒక హైక్ చేయాలన్నమాట. ఇట్లా ఈ నైట్ ఇంకా ఇక్కడ సన్సెట్ని ఎంజాయ్ చేద్దాం. రేపు పొద్దున గ్లేషియర్ మీద నుంచి నడుచుకుంటూ అలా వెళ్ళాలి. ఏమవుతుందో ఏమో కానీ ట్రై అయితే చేస్తున్నాం. ఈ 2 కనిపించే మౌంటైన్లో హైనా పొటోసి కాదు, వెనకలా ఉన్నది ఇంకొక పెద్ద పీక్ ఉంది కానీ ఇప్పుడు కనిపిస్తలేదు. అది హైనా పొటోసి. అది 6088 meters అనమాట. సో దానిది అంతా గ్లేషియర్ చూడండి, అంతా రిసీడ్ అయిపోయింది. అందుకే కింద మీకు రాళ్ళు వేరే కలర్లో కనిపిస్తున్నాయి అక్కడ దాకా. సో ఈ టూర్ అనేది డిఫరెంట్ కంపెనీస్ రన్ చేస్తాయి. అక్కడ ఒక కంపెనీ క్యాంప్ ఉంది, ఇది మన కంపెనీది. వాళ్ళ క్యాంప్ చాలా బాగుంది అనమాట. రాళ్ళతో వేసి చూసేది అమర్నాథ్ టెంపుల్ అనిపిస్తుంది. రాళ్ళది కేదార్నాథ్ అనుకుంటా, కేదార్నాథ్ గుడిలా అనిపిస్తుంది. అలా కట్టారు ఈ కొండల పైన. అలా డిఫరెంట్ కంపెనీలు అలా కడతారు. మనమేమో బ్యాగ్స్ మనమే తీసుకురావాలి, అన్నీ మనమే తీసుకురావాలి. కానీ మీకు ఒకవేళ మీతో అయితే లేదు అంటే పోర్టర్స్ మన బ్యాగ్ని ఈడి దాకా తీసుకొస్తారు. కానీ పై దాకా అయితే మనమే ఎక్కాలి. అది ఆ బ్యాగ్ ఒక 50 కిలోలు ఉంది. నేను బ్యాగ్ తీసుకున్నా ఇవాళకి ఇక కొంచెం బరువు ఉంది కాబట్టి. సో ఎట్లా నీటి దాకా రావడం చిన్న విషయం కాదు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే గాలి లేదు ఇక్కడ. అది ఇక్కడ అనిపిస్తుంది మౌంటైన్. ఇలా నడుచుకుంటూ చీటికి వచ్చాము. రేపు పొద్దున ఇదంతా నడవాలి ఆడికి. వీళ్ళందరూ మన టూర్ గైడ్స్. వీళ్ళే మనకి ఫుడ్ చేస్తున్నారు. ఈ క్యాబిన్లో చూడండి ఫుడ్ వండుతున్నారు. అందరు టూర్ గైడ్స్ ప్రొఫెషనల్స్. ఇక్కడ వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. బ్రెడ్ ఉంది, చికెన్ సూప్ వేడిగా. ఎందుకంటే ఈ చలికి సూప్ పడితేనే మనకి నిద్ర వస్తుంది. ఈ కొండ పైన ఇంత బాగుండి పెడుతున్నారు. చికెన్, మ్యాష్ పొటాటో, బీన్స్, బ్రాక్లీ. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ బ్రాక్లీ అండ్ క్యారెట్స్. టైం 6 అవుతుంది. ఇంకా ఇప్పుడు పడుకోవాలన్నమాట.
ఇక్కడ చూడండి మబ్బులు వచ్చేసాయి పైకి. ఆహా, మబ్బుల పైన ఉన్నాం. సన్సెట్ అక్కడ అవుతుంది. ఈ సన్సెట్ చూడండి, అక్కడ నుండి ఇంకొక మౌంటైన్ కనిపిస్తుందా, అది ఇల్లిమాని 6500 meters. క్లౌడ్స్ వచ్చేసాయి మొత్తం. మబ్బుల పైన ఉన్నాం మనం ఇప్పుడు 5000 మీటర్లు ఎత్తులో. రాత్రి లేసాము. రాత్రి అంతా ఫుల్ చల్లగా ఉండేది దీని లోపల. కాలాడడం చాలా కష్టం ఉంది. అక్కడ మౌంటైన్ ఉంది. రాత్రి అక్లిమటైజ్ కాలే అనమాట ఇవాళకి. సో ఇంకా డిసైడ్ అండి వెళ్ళొద్దాం అని. ఎందుకంటే ఆ హైక్ అంతా మొత్తం నైట్ టైంలోనే ఉంది. సో ఆ ఐస్లోకి వెళ్ళి ఇంకా 800 meters పైకి వెళ్ళడం కన్నా ఇక్కడే ఉండి సన్ రైజ్ ఎంజాయ్ చేస్తే అయిపోతుంది అనుకున్నా. ఇంకా అదే గైడ్ కూడా ఏమన్నాడంటే, మీరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి మధ్యలో స్టక్ అయితే అది ఇంకా ప్రాబ్లం, ఎందుకంటే తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్ అని అన్నాడు. అంటే పోకపోయినా ఇక్కడే ఉంటే బెటర్ అని. అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చి 5200 meters పైకి వచ్చి ఈ సన్ రైజ్ ఎంజాయ్ చేయొచ్చు. అది చూడండి. How did you sleep? Yeah. You feel good? Good. Yeah. కొన్నిసార్లు మన బ్రెయిన్ ఏమో చేసేస్తాం అయిపోతుంది అనిపిస్తుంది, కానీ మన బాడీ అది చేయలేదు అనమాట. కొన్నిసార్లు మన బ్రెయిన్ ఏమో అయిపోతుంది చేసేవచ్చు ఈజీగా అనుకుంటాం, కానీ దానికి మన బాడీ సహకరించదు. అక్కడ చూడండి కొంతమంది రిటర్న్ వస్తున్నారు, చూసారా, అలా నడుచుకుంటూ వెళ్ళారు పైకి. సో ఇవాళకి రాత్రి అంతా ఇక్కడ ఈ ఆల్టిట్యూడ్లో గాలి తీసుకోవడమే చాలా కష్టం ఉండే. సో అందుకే నేను కూడా వెళ్ళాలి, ఇంకా తనతో ఉండిపోయా. అదే ఇంకా ఈ హోయినా పొటోసి మౌంటైన్కి కంప్లీట్ చేసే ఛాన్సెస్ 50% అన్నమాట. 50% మంది రిటర్న్ వచ్చేస్తారు. అదే రాత్రి 1 o'clock లేసి మనం ఆల్మోస్ట్ 900 మీటర్లు చీకట్లో నడుచుకుంటూ వెళ్ళాలి. అది బట్ అట్లీస్ట్ మనం ఈడి దాకా వచ్చి ఈ హై క్యాంప్లో స్టే చేసి ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తాం అట్లీస్ట్. అదే ఒక్కటి గుర్తుంచుకోండి, ఆల్వేస్ పుష్ యువర్ లిమిట్స్, కానీ ఆల్వేస్ ఆల్సో నో యువర్ లిమిట్స్. ఎందుకంటే పుష్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము, కానీ ఆ టైంలో మనము రిస్క్ మూవ్ ఏదైనా చేస్తాం అనుకోని అది చాలా డేంజరస్ అవుతుంది. అందుకని నో యువర్ లిమిట్స్. ఇప్పుడు మనము ఇంకా కిందికి వెళ్ళి బ్యాక్ టు బేస్ క్యాంప్కి వెళ్ళి